శ్రీ ఆదిశంకరాచార్య స్వాముల వారికి, నాకు సన్యాస దీక్షించినటువంటి పరమ పూజ్యపాద బ్రహ్మలీన శ్రీ శ్రీ గోమానంద భారతీ స్వాముల వారి దివ్య పాదార్చనానంద నమస్కారం చేస్తూ, ప్రస్తుత అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు జ్ఞాన భాస్కర్లు సరస్వతి అవతారము పరమ పూజ్యపాద శ్రీ 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 పరావిద్యానంద మాతాజీ వారి దివ్య పాద చరణానందములకు నమస్కారం చేస్తూ, ప్రస్తుత అధ్యక్షులు జ్ఞాన భాస్కర్లు శ్రీ 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 శ్రీహరి తీర్థ స్వాముల వారి దివ్య పాదార్చనాలను నమస్కరిస్తూ, ఈ సభావేదిక మీద పైన కింద ఆశీనుడి జ్ఞాన భాస్కర్లు అవధూతలు అందరి దివ్య పాదార్చనలను శాస్త్రముగా ప్రణమిస్తూ, అనేక ప్రాంతాల నుంచి కష్టమైన చదరక దీక్షతో వచ్చిన సర్వ భక్తాదుల పాదపద్మలకు, అందులో ప్రకాశించే దివ్య చైతన్యాన్ని శాస్త్రంగా నమస్కారం చేస్తూ, ఈ భారతదేశం పుణ్యభూమి, వీరభూమి, తపభూమి, జ్ఞానభూమి. యుగాలుగా తరతరాలుగా ఎందరో మహానుభావులు పుట్టి పెరిగి తపస్సు యావత్ భూమండలం అంతా తిరిగి దిగంతాలుగా ఆధ్యాత్మ జ్ఞానాన్ని ప్రచారం చేసిన పుణ్యభూమి. ఏ దేశం ఎగినా ఎందు కారడినా ఒకడరా నీ భూమి భారతిని. ఆ రోజులో వివేకానంద USA అమెరికాకు పోయాడు, టైం ఇచ్చారు. స్వామి నాకు 10 నిమిషాలు ఇచ్చారు, ఆయనకు 5 నిమిషాలు ఇచ్చారు మహాత్ముడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఇంత పవిత్రమైన సంబోధన. అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనేవారు అనమాట. సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అమెరికాలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు నా అమ్మ, నా తమ్ముడే, నా అక్క, నా చెల్లెలే. అవర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ, దట్ ఈస్ యూనివర్సల్ ఫ్యామిలీ. చేయి కలపండి, భుజం కలపండి, భూలోక కళ్యాణం కొరకు, విశ్వ కళ్యాణం కొరకు కృషి చేద్దామనేటువంటి ప్రపంచ నినాదాన్ని 150 సంవత్సరాల కింద ఇచ్చారు. ఆ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనేటువంటి దానికి ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఒబామా. ఆ రోజు USA వివేకానంద 150 సంవత్సరాల కింద వచ్చాడు. నేను లేనప్పుడు, ఇప్పుడు ఉన్నాను కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా నేను కూడా సంబోధన ఇస్తాను. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ ఇండియా, యు ఆర్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మన సంబోధన ఇచ్చాడు. భారతదేశానికి నా సాష్టాంగ నమస్కారం అని చెప్పి ఒబామా గారు ప్రకటించారు. మరి పాలిన వాళ్ళకి ఈ పవిత్రమైన భూమి మీద ఎంత పూజ్య భావన ఉంటే ఆయన హృదయం నుంచి, ఆయన గలము నుంచి వివేకానంద నాదాన్ని విని మనకు వినిపించాడో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, ఫారినర్స్ అంతా ఎండ నుంచి నీడకు వస్తున్నారు, అజ్ఞానం నుంచి మహర్షుల దగ్గరికి వచ్చి జ్ఞానం కావాలని చెప్పి తహలాడుతున్నారు అన్నమాట. కాబట్టి అన్నిటికొకటే గొప్పది సన్యాసం. సన్యాసం అంటే ఏమి? గుడ్డలు వేసుకోవడమా, మాలలు వేసుకోవడమా, లేకపోతే గృహస్థమా, బ్రహ్మచర్యం అంటే ఇవన్నీ ఏమి కాదు. సమ్యక్ న్యాస, సమ్యక్ జ్ఞాన. సమ్యక్ అంటే బాగుగా, న్యాస వదలడం. బాగుగా వదలండి. ఎవరిని వదలాలా? భార్యను వదలాలా, పిల్లలు వదలాలా, ఇల్లు వదలాలా, ధనాన్ని వదలాలా, లేకపోతే ఏమి వదలాలా? ఏమి వదలవద్దు. బ్రహ్మమునందు జీవ భావన, ఈశ్వర భావన, జగద్భావన, ఈ 3 డెలీట్ చేసుకుంటే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. నేను జీవుడు అనే భావన వదిలేసి, ఈశ్వర అనే భావన వదిలేసి, జగత్ అనే భావన వదిలేసి శుద్ధ బ్రహ్మమే ఉంది. ఈశ్వరు ఈస్ పొటెన్షియలీ డివైన్. You are the real God, King of kings, light of light. Lay, arise, awake, talk not till the goal is reached. Lay. నిద్ర నుంచి లే, అజ్ఞానం నుంచి నిద్ర లే. మహనీయులను ఆశ్రమించండి, ఆశ్రమాలు వెళ్ళకండి. అక్కడ పోయి వారికి చేతుల మీద శుశ్రూష చేసి జ్ఞానం తెలుసుకో. తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. వేరే మార్గం లేదు. ఒక్క గురువే శరణ్యం అని చెప్పి డంకా మోగించాడు భగవద్గీతలో. నీ నెత్తి మీద చేయబెడతా, నీకు మోక్షం ఇస్తా, 10,000 ఇస్తే, 1,00,000 ఇస్తే, 1,00,000 ఇస్తే నీకు మోక్షం ఇస్తా అనేటువంటి మహాత్ములు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఇట్ ఈస్ ఆల్ రాంగ్ నోషన్ అన్నమాట. కాబట్టి తద్విద్య ప్రణిపాతైన సాష్టాంగ నమస్కారం. ఎవరి తల అయితే గురువు దగ్గర తల వంచి టికరణ శుద్ధిగా గురువుకి సేవ చేసి ఏకాగ్రంగా శ్రవణం చేస్తారు, ముక్త పురుషులు అవుతారన్నమాట. అర్జునుడు ఏకాగ్రంగా శ్రవణం చేశాడు.
స్నానం చేసినాక ఏమన్నాడు? నష్టో మోహ శృతిర్లబ్ధ తత్ప్రసాదాన్వయ. భగవా నీ జ్ఞానం వినడం వల్ల నష్టం మోహ, నా మోహం పోయింది, శరీరం నేననే భావన డెలిట్ అయిపోయింది. శృతిర్లబ్ధ అనంత బ్రహ్మస్వరూపమే నేనే, నేను జననం లేనివాడు, మరణం లేనివాడు, సర్వోత్తమను, సదా ఉన్నాను, స్వయం ప్రకాశమై ఉన్నాను. 3 అవస్థలు, 3 శరీరాలకు, పంచకోశాలకు, సమస్తానికి విలక్షణమై నేను దివ్యంగా ప్రకాశిస్తున్నాను. నా యందు ఈ సృష్టి, 3 అవస్థలు, శరీరాలు, సకల కార్యాలు కూడా కేవలం కల్పితాలే, ఏమీ జరగడం లేదనేదే సిద్ధాంతం అనమాట. దీనికి ఆదిశంకరాచార్యులు ఒక శ్లోకం చెప్పాడు. చిత్తస్య శుద్ధయే కర్మ నతో వస్తోపలబ్ధయే వశుసిద్ధి విచారేణ కించిత్ కర్మ కోటిభిః. వేదము 3 కర్మలు మనకు 3 చెప్తుంది: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ. ఇది పరమ సత్యము. దీని అబద్ధం అంటే ఎవరు కూడా చెల్లారనమాట. ఎందుకంటే పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ చేరాల్సిందే, స్కూల్ చేరాల్సిందే, కాలేజ్ చేరాల్సిందే, పిహెచ్డి కూడా చేయాల్సిందే. ఆ విధంగా ఏం చెప్పాడు? సకల నందాల సారని అర్ధ శ్లోకంలో చెప్తాను, ఒకసారి గట్టిగా చెప్పండి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరః. బ్రహ్మమే ఉంది, అదే సత్యం, నిత్యం, స్వయం ప్రకాశం, అది నేనే అయి ఉన్నాను. జగన్మిథ్య, మరి ఇంత జగత్తు కనపడుతుంది కదయ్యా, మరి ఇదంటే అవును కనపడుతుంది నిజమే, కానీ మిథ్య. మిథ్య అంటే లేదని కాదు, ఉందని కాదు, కాదని కాదు. మిథ్య అంటే అగుపడుతుంది, అగుపడకుండా పోతుంది. ఏది కనపడుతుందో అది నిజం కాదు. ఎండమావులలో నీళ్ళు లేవు, తాడులో పాము నిజం కాదు. ముజ్జగమ రజు సత్వరీతిన ముజ్జగములు, తాడులో పాము నిజమా? తాడు సత్యమే కదండి, పాము యొక్క సత్యమే కదండి. బ్రహ్మములో ఈ సృష్టి కానీ, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు కానీ సకలము కూడా కల్పితాలే. కాబట్టి మొదటే చెప్పాను, బ్రహ్మమునందు జీవ ఈశ్వర జగత్ 3 భావన కల్పితాలే. ఇంకా చెప్పాడు, జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశేతే తద్ బ్రహ్మ అహం జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. ఈ జాగ్రత్తావస్థను, స్వప్నావస్థను, సుషుప్తావస్థను ఏ దివ్యాత్మ ప్రకాశింప చేస్తుందో తద్బ్రహ్మ, అది బ్రహ్మము. అది ఎవరయ్యా అంటే అహం, నేనే 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 నేనే. జ్ఞాత్వా, ఇది గురువు దగ్గర ఎవరైతే తెలుసుకుంటారో సర్వబంధై ప్రముచ్యతే. వానికి 3 కర్మ లేదు: ఆగమే, సంచిత, ప్రారంభ. లైట్ వేసినాక చీకటి ఉండదు, జ్ఞానం అయినాక వెళ్తూ ఉండదు అనమాట. ఒక్క నిమిషంలో 3 అవస్థలు. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నానికి పోతే ఈ అవస్థ నిజం కాదు. దీనిని అభిమానించాడు విష్ణుడు అంటారు. ఇదల్లా సత్యమే. ఈ మీటింగ్ సత్యమే, అయోధ్య సత్యమే. కాలలేక వెళ్ళిపోయిన, కాలలేకపోతే అయోధ్య లేదు, ఏమీ లేవు. ఆడపిల్ల పడుకుంది, ఒక మహారాజు అయిపోయింది, 10 మంది భార్యలు, పిల్లలు అంతా, అది సత్యం లేదు. వెనకకు వస్తే ఎక్కడ వేడి మీద ఆడపిల్ల. సుషుప్తి లేకపోతే జాగ్రత్త స్వప్న ఇంట్లో అవస్థలు లయమైపోయినాయి. అక్కడ సర్వ ఇంద్రియాలు మనస్సు లయమైంది. అక్కడ ఆనంద స్థితి ఉంది. రాత్రి 9 పడకుంటే ఉదయం 8కి లేచాం. ఏమైందంటే సకలం వెళ్ళినాయి. సకలంలో ఏమైనా ఆనంద స్థితి ఉంది. ఇక్కడ వివాదం అంటే ఈ జాగ్రత్తావస్థను చూసింది ఎవరు? నేనే. స్వప్నావస్థను చూసింది ఎవరు? నేనే. జాగ్రత్త వినండి, జాగ్రత్తావస్థను చూసింది ఎవరు? నేనే. స్వప్నావస్థను చూసింది ఎవరు? నేనే. సుషుప్తావస్థను చూసింది ఎవరు? నేనే. ఈ 3 అవస్థలు మారినా చూసే నేను మారలేదు. తురియంలో ఈ 3 కూడా డెలిట్ అయిపోతుంది. తురియమే సత్యం, నిత్యం కాదు. ఎవరైతే ఈ జాగ్రత్తావస్థను స్వప్నతుల్యంగా చూసి తాను అధిష్టాన బ్రహ్మని తెలుసుకొని నాటక రంగంలో నేను హరిచంద్రుని కాదని అనేటువంటి సత్యంతో ఎవరైతే నాటకాన్ని వేస్తారో, ఈ జగన్నాటకంలో మనము ఆ విధంగా ప్రవర్తిస్తే మనం జీవన్ముక్తులమవుతారు. ప్రతి వాడు బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మ ఆరాయి సాబే. వెళ్ళండి గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానం చేయండి, సేవ చేయండి.